చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పనండి, ఎక్కడితో కాదు, భాగవతంలోంచే చెప్తాను. వృష్ణి సుతపుడు ఒక్కసారే తపస్సు చేశారు 12,000 దివ్య సంవత్సరాలు. నిన్నను చెప్పాను. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయితే నీలాంటి కొడుకు కావాలి అని అడిగారు. ఎన్ని జన్మలు కొడుకుగా పుట్టాడు? 3 జన్మలు పెట్టాడు. ఆయనకు అవసరం ఏమిటి 3 జన్మలు పుట్టవలసిన అవసరం అంటే, ఈశ్వరుడు ఎంత లొంగిపోతాడో చూడండి. ఆ తపస్సుకి లొంగి 3 మాటలు వాళ్ళకి కొడుకుగా పుట్టాడు. అంటే 3 తరాలు వాళ్ళకెవరు? శ్రీమన్నారాయణుడే కొడుకు. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను స్మరిస్తూ నన్ను కొడుగ్గా భావన చేస్తూ మోక్షం పొందేయండి అన్నాడు. మీరు కూడా కృష్ణుణ్ణి ఓ కొడుగ్గానో ఓ బంధువుగానో భావన చేసి ఇంట్లో ఒక మూర్తి ఉంటే చాలు, అది మోక్షం ఇచ్చి తీరుతుంది. మీకు ఆ భావన ఉంటే ఆయన యందు. కాబట్టి ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండి, ఏ చదువులనైన ఇట్టిట్టిదన రాని అర్థము అవయవముల యందు అందముంది. ఏమి పద్యం అండి పోతన గారిది! పరబ్రహ్మం యొక్క కారుణ్యం అంటే ఏమిటో చెప్తున్నారు ఆయన. నేను ఇక్కడ పుట్టలేదే అని ఆయన అనలేదుట. ఆయన ఏమంటున్నారంటే పోతన గారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే. అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరం లేనివాడు జన్మని స్వీకరించినప్పుడు పశువుల్ని కాసేవాళ్ళ ఇంట్లో పుట్టాడు. సరికదా, ఏ కర్మయును లేక వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే. ఆయనకి ఏ కర్మ లేదు, తాను చేసే పని అన్నది ఆయనకి ఏదీ లేదు, విహిత కర్మాచరణం. అటువంటి వాడికి జాతకర్మ చేస్తున్నారు. ఎంత విచిత్రం! ఆయనకి నామకరణం చేయడం, జాతకర్మ చేయడం, అన్నప్రాశన చేయడం, ఇవన్నీ ఆయనకి చేస్తున్నారు. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయన కన్నా ముందున్నవాడు ఎవడు లేడు, ఆయన తర్వాత ఉండేవాడు లేడు. కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లిపాలు తాగి ఎరగడు. అటువంటి వాడు ఇవాళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకుని యశోదాదేవి యొక్క చన్నుల నుంచి స్రవించినటువంటి పాలు తాగుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! పరబ్రహ్మం యొక్క అనుగ్రహం నిజంగా. ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో, ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా యశోదని మీరు చూడాలనుకుంటే వెంకటాచలంలో వెంకటరమణుడి సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా వండుతున్నారో లేదో వంటశాలలోకి చూస్తూ ఒకళమాతగా కూర్చున్నది. కాబట్టి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది. ఆయనకి హాని తెలియదు, వృద్ధి తెలియదు. ఆయన ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం, తరగడం, ఇలాంటివి ఆయనకేం ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా అమ్మ ఒళ్ళో పెరుగుతున్నాడు రోజు రోజుకి. ఎంత చిత్రమైనటువంటి విషయం! అందుకని ఏ తపములనైన ఎలమి పంటని పంట వల్లవీజనముల వాడపండే. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలు కానటువంటి మూర్తి ఇవాళ ఏమీ చేత కానటువంటి గోపకాంతల ఇళ్లల్లో పెరిగి పెద్దవాడయ్యి ఆడుకుంటున్నాడు. మహా అయితే భగవంతుడు ప్రత్యక్షం అయితే, స్వామి నువ్వు ఇక్కడ వెలిసి ఉండు అంటే ఒక మూర్తిగా వెలసి ఉంటాడు. అంతేకాని వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఆడుకుంటూ ఈ ఊళ్ళో తిరుగుతుంటాను అనడగా. కానీ నందవ్రజంలో కనపడ్డ ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు నైవేద్యం పెట్టక్కర్లేదు, తానే అడిగి తినేశాడు. ప్రత్యక్ష కైంకర్యం. ఎంత అదృష్టం! పైగా ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని. ఎంత చదువుకున్నా బ్రహ్మం ఎలా ఉంటుంది చెప్పు అంటే చెప్పడం కుదరదు. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు వాక్కు ఇంకా మేము పరబ్రహ్మం గురించి చెప్పలేమని వెనక్కి ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మం ఉంది. అటువంటి పరబ్రహ్మం గురించి ఏ చదువు చెప్పలేదో అటువంటి పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఎంత చిత్రమయ్యా! ఇది పరమాత్మ యొక్క కారుణ్యము. ఈ పద్యం కేవలం వినడానికి కాదండి, ఈశ్వరానుగ్రహం. అంటే మీకు ఒక మాట చెప్తున్నాను. భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే, వెనకటికి ఒకానొక సాధు పురుషుడు ఏదో తనకి కావలసినటువంటి ద్రవ్యం కోసమని అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళాట. అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. రాజావారు పిలుస్తారు, కూర్చోండి అన్నారు. విజిటర్స్ చైర్స్లో కూర్చున్నాడు.
సాధు పురుషుడు కదా, అటు ఇటు తిరుగుతుంటే ఎవరు ఏమనరు. ఆయన చాలా మతసహనం కలిగినటువంటి వాడు, అందరినీ సమానంగా చూసినవాడు. ఆయన తిరుగుతూ అక్బర్ పాదుషా ఏం చేస్తున్నాడు అని అడిగారు. అడిగితే ఈ సామ్రాజ్యము ధనకనక వస్తువాహనములతో వర్ధిల్లాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అన్నారు సేవకులు. వెంటనే ఈ సాధు పురుషుడు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్బర్ పాదుషాకి తెలిసింది. వచ్చి వెళ్ళిపోయాడు ఈ మాట తెలియగానే. కబురు చేశాడు, ఎందుకు వెళ్ళిపోయాడు కనుక్కురండి అన్నాడు. నేను సాధు పురుషుణ్ణి, నేను ఈశ్వరార్చన చేసేవాణ్ణి, నేను ద్రవ్యం కోసం అక్బర్ దగ్గరికి వెళ్ళాను. ఆ అక్బర్ కూడా ద్రవ్యం కోసం ఈశ్వరుణ్ణే ప్రార్థిస్తున్నాడు. అది నేను ప్రార్థించచ్చుగా, నేను ఎందుకు వెళ్ళినట్టు, అందుకని వెనక్కి వచ్చేసాను అన్నాడు. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరానుగ్రహంలోంచే వస్తుంది. భగవంతుడు ఒక మాట అనుకున్నాడు. నేను తరచూ మీకు ఒక మాట చెప్తూ ఉంటాను. చంద్రశేఖర పరమాచార్య స్వామివారికి ఒక లక్షణం ఉండేది. 1 కోటి రూపాయలు పట్టుకొచ్చి ఒకరక్కడ పెట్టి, అయ్యా ఈ 1 కోటి రూపాయలతో మీరు ఏదైనా ఇది కట్టండి అంటే, నేను అలా కట్టననేవారు. నేను అలా కట్టను. కటిక పేదవాడు కూడా తనకి తోచినది 5 పైసలు ఈ హుండీలో వేయండి, వేస్తే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి గుడి కట్టి నేను అందులో అభిషేకం చేస్తాను, దర్శనం చేసుకోండి అనేవారు. ఎందుకనంటే ఆ గుడి ఎంతకాలం ఉంటుందో అంతకాలం, గుడి ఎంతకాలం ఉంటుంది, ఈ సనాతన సంప్రదాయం ఎంతకాలం ఉంటుందో అంతకాలమో గుడి ఉంటుంది. ఎంతకాలము గుడి ఉంటుందో అంతకాలము ఈ భక్తులందరికీ కూడా వరం ఇవ్వాలి. అది జగదాచార్యులంటే. ఇప్పుడు ఏమైంది, ఆ గుడిలో పావలా వంతు పడినా సరే, ఆ గుడికి ఎవరైనా వెడితే వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ జరిగిన ఆరాధనలో 6వ వంతు పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇక్కడ రామాయణం జరిగితే, ఇక్కడ భాగవతం జరిగితే, ఇంత ఇరుక్కుని కూర్చుని విన్న భక్తుల యొక్క శ్రద్ధకి అయ్యప్ప స్వామి వారు పొంగిపోయారు. పొంగిపోయి వీళ్ళందరికీ నేను ఒక శాశ్వత పుణ్య నిధిని ఇవ్వాలి. ఎలా ఇస్తాననుకున్నారు? 200 మంది 1200 రూపాయలు ఇవ్వండి, మీ పేరు మీద రాటేసి ఆచ్ఛాదన మంటపం కడతామన్నారు. ఇవాళకి నాకు మూర్తి గారు స్టేజ్ దగ్గరికి వస్తుంటే చెప్పారు, 200 దాటిపోతోందండి అంటున్నారు. అంటే ఈశ్వరుడు ఏం చేశాడు? మీ మనస్సుల్లో చొరబడి తనకి ఆచ్ఛాదన మంటపం ఒకటి ఇక్కడ కట్టించుకుంటున్నాడు. ఎందరో ఆయన భక్తులు రేపు ఆచ్ఛాదన మంటపంలో కూర్చుంటారు. వృద్ధులు కూర్చునే కుర్చీలు తెప్పించుకుంటున్నాడు. పేరు ఉంటుందా? ఎవరి పేరు ఉండదు. కానీ ఎవరెవరి పేర్లు ఇక్కడ పెట్టుకోవాలో ఆయనకి తెలుసు. కానీ 1200 రూపాయలు ఇవ్వలేకపోయాను అనుకోండి, అప్పుడు నా పేరు గుర్తుండదా, అప్పుడు నాకు ఆ పుణ్యం లేనట్ట అని మీరు అనుకోకండి. అలా ఎవరు ఇవ్వలేకపోయారో నేనంటున్నాను, నిజంగా 1200 రూపాయలు ఇవ్వలేకపోయిన వాడెవడో వాడే అయ్యప్ప స్వామికి బాగా దగ్గరైన వాడు. ఎందుకో తెలుసా అండి? స్వామి 1200 రూపాయలు ఇవ్వలేకపోయాను, ఈ మాట ఎప్పుడైనా నా స్థితి 12 లక్షలైనా సరే ఇవ్వగలిగే స్థితిని నాకు ఇయ్యని వాడు ఆర్తితో ప్రతిక్షణం అడుగుతాడు. కాబట్టి వాండే దగ్గర పెట్టుకుంటాడు పరమాత్మ. నేనంటున్నాను, ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వని వాళ్ళు 2 మెట్లు పైకెక్కి ఉన్నారు. మీరేం బెంగ పెట్టుకోకండి, నేను సత్యం చెప్తున్నాను. అంటే ఇచ్చిన వాళ్ళని నువ్వు చిన్నబుచ్చావా? నేను చిన్నబుచ్చలేదు. వాళ్ళు ఇంకా మెట్లెక్కుతూ ఇంకా పైకొచ్చి ఇంకా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఇంకా దగ్గర అవుతారు స్వామికి. కాబట్టి అందరినీ తన హక్కున స్వామి చేర్చుకుంటున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం. కాకపోతే ఏమనుకోవాలండి? అరే వచ్చేసారన్న నవరాత్రులకి కిందటి ఏడాది పిల్లలు బాధపడ్డారు. పైన మేఘం చూస్తే బెంగెట్టుకునేవారు. ఈ ఏడాది అలా అవ్వకూడదు. ఆచ్ఛాదన మంటపం రావాలనుకున్నాడు స్వామి. అమ్మవారికి కావలసిన ఏర్పాట్లనే అయ్యవారు చేసేసుకుంటున్నాడు ముందు. ఎంత చిత్రం చూడండి. ఇది పరమాత్మ యొక్క ఏకత్వం అంటే. సరే, అందుచేత నేను ఎందుకు ఈ విషయం మీకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది అంటే, ఆ భగవంతుని యొక్క స్వరూపము, ఆయన కారుణ్యము చూడండి. ఇటువంటి వాడై యశోద ఒళ్ళో పడుకోవడం ఏమిటి, యశోద పాలు తాగడం ఏమిటి, సమస్త బ్రహ్మాండములు నిర్వహించగలిగిన వాడి ఆచ్ఛాదన మంటపానికి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా? ఏమీ చేతకాని వాళ్ళే అడిగి బుచ్చుకుని పొంగిపోతాడు. ఏమండి మీరు వస్తారా అండి, పేరు రాసుకుని ప్రసాదం పెడతామండి అని అడుగుతాడు గోపాలకృష్ణ గారి రూపంలో. ఎంతమంది వస్తే అంతమందికి నా ప్రసాదం పెట్టి ధన్యుల్ని చేసేయాలని ఆయన సంకల్పం చేసి గోపాలకృష్ణ గారి మనసులోంచి మీకు చెప్పిస్తాడు. చెప్పించి ఒక్క శివరాత్రి వీళ్లతో ఇలా చేయించాలి. ఆడవాళ్ళందరితో అద్భుతంగా కుంకం వేయించాలి. వాళ్ళకి పసుపు తాళ్ళిచ్చి జన్మ జన్మాంతరముల యందు తరగని 5వ తరం ఇవ్వాలి. మగవాళ్ళందరితో విభూతి కస్తూరి జలం పోయించి
తరగని ఐశ్వర్యం, తరగనటువంటి జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి, రెండు ఏకకాలమునందు వాళ్ళు అనుభవించగలగాలి అని అక్కడ వస్తుంది ముందు ఆలోచన. అది ప్రసరణం అవుతుంది, ఒక వాక్కు ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, ఆయన చేతకాక చేయించుకుంటున్నాడా, అనుగ్రహించడానికి చేయించుకుంటున్నాడా? ఇదే అనుగ్రహం అంటే. అందుకే యశోద కడుపున పుట్టి ఇది అంతులేని అనుగ్రహం. యశోద ఒళ్ళో పడుకుని యశోద పాలు తాగాడు. తాగినందుకు ఏం చేశాడు, అంత వెంకటాచలంలో తెల్లవారు లేస్తే మన అందరం వెళ్ళి ఒక్క 5 నిమిషాల స్వామిని ఇలా చూస్తే బాగుండండి అనుకుంటాం. అలాంటి వెంకటేశ్వర స్వామి వారిని వకుళమాత అక్కడ కూర్చుని ఒరే వెంకన్న ఇల్లరా అంటే కంకణాలు కణకణలాడుతూ ఇన్ని ఆభరణాలతోటి గబగబా వెళ్ళి ఏమ్మా పిలిచావా అంటే పిలిచాను, కాసేపు ఇలా కూర్చొని నీతో మాట్లాడాలి అంటే కూర్చుని ఏరా ఏమిటా టెక్కు, ఆ కాకినాడ నుంచి కోటేశ్వరరావు పాపం 2 మాటలు వచ్చాడు ఇప్పటికి, ఏదో భాగవతం చెప్పుకుంటానంటున్నాడు, వాడితో చెప్పించు. అమ్మ అలాగే చెప్పిస్తానమ్మా, ఈ ఏడాది వాడితో నేను భాగవతం చెప్పిస్తాను అంటే తప్పకుండా ఒరే మర్చిపోకు సుమా అంటే లేదమ్మా నీకు తప్పకుండా ఈ మాఘమాసంలో చెప్పించేస్తాను కదా వాడితో నేను. ఎంత అధికారం అంటే మనందరినీ శాసించేవాడు ఏమైపోయాడు, ఇలా వెళ్ళి ఒకళ్ళ మాట దగ్గర అలాగేనమ్మా నేను చేసేస్తానమ్మా, తప్పకుండా చేసేస్తానమ్మా అంటున్నాడు. ఇంత ఏకాంత సేవ అవుతుంటే లక్ష్మి వచ్చి కాస్త కాళ్ళు పట్టేళ్ళు అంటే లక్ష్మీదేవి కాళ్ళు పట్టవలసిందే. స్వామి అసలే ఏకాంతం అరగంట రా రా అంటే వస్తున్నాను అత్తయ్య గారి కాళ్ళు పడుతున్నాను అనవలసిందే. అది వకుళమాత యొక్క గొప్పతనం. అంటే ఎందుకింత కృతజ్ఞత, ఎందుకింత కట్టుబడిపోయాడు స్వామి అంటే, అమ్మా నీ చన్నుల పాలు తాగానమ్మా కృష్ణుడిగా, ఈ జన్మలో కూడా అంతే ఇలాగే నించుంటాను. దేనికి లొంగాడు, ఎప్పుడో పృష్ణిగా ఉండగా చేసిన తపస్సుకి. వీడు నా కొడుకు, నేను తల్లిని, నా కొడుక్కి పంచ కట్టద్దు, పండగ వచ్చింది, పిల్లలందరికీ తలంటి పోశాను, ఆయనకేమో తలస్నానానికి అన్ని ఏర్పాట్లు చేశాను, మా అబ్బాయికి కూడా తలస్నానం చేయించాలి, ఇవాళ మా అబ్బాయికేమో చక్కగా ఇంకో పట్టు పంచ కట్టాలి, ఆయనకేమో కిరీటం పెట్టాలి, ఆయన మెడలో తులసి వెయ్యాలి, అన్నీ వేసి కాసిన అటుకులు బెల్లం తీసుకొచ్చి అక్కడ పెడితే తింటాడు, తిని అమ్మ పండగమ్మ అని సంతోషపడిపోతాడు అని మీరు ఇంట్లో కృష్ణమూర్తిని పెట్టుకుని ఆయనతో మానసికంగా ఒక అనుబంధం పెట్టుకుని మీరందరూ స్నానం చేసినప్పుడు ఆయనకి కూడా స్నానం చేసినట్టు తడిగుడ్డ అట్టుకొచ్చి తుడిచేసి ఆయనకు పట్టుపంచ కట్టేసి భలే ఉన్నావు కృష్ణయ్య అని ఇలా బుగ్గలు ముద్దెట్టుకుని వెళ్ళిపోయారనుకోండి, అంతే అందిపోతుంది. ఎప్పుడో ఒకళ్ళు మాట అవుతారు మీరు, ఖచ్చితం, నాకు అనుమానం లేదు. కాబట్టి ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంటే. దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు పోతన గారు. లేకపోతే భాగవతం ఎందుకు మనస్సుకు ఆలంబనం అవుతుంది, వినండి 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 అంటారండి అందులో దశమస్కందాన్ని. అది కారణం. అందుకే కడుపుతో ఉన్న వాళ్ళని కూడా భాగవతం దశమస్కంధం వినండి, దశమస్కంధం వినండి, కృష్ణుడు లాంటి కొడుకు పుడతాడంటారు. సరే, అందుచేత ఆ మహానుభావుడు అక్కడ నందవ్రజంలో అమ్మతో ఆడుకుంటూ చక్క చంటి పిల్లవాడిగా ఒళ్ళో పడుకుని ముద్దులు మూట కడుతూ పెరిగిపోతున్నాడు, రోజు రోజుకి పొంగిపోతున్నారు. ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి బయలుదేరింది. ఆవిడికి ఒక పెద్ద బిరుది ఇచ్చారు పోతన గారు, బాలఘాతకి. ఆవిడ ఏం చెయ్యగలదు అంటే శిశువులను చంపగలదు, తొందరగా పసిగడుతుంది. ఎంత శిశువుని తీసుకెళ్ళి మీరు ఎక్కడ దాచేయండి, ఎక్కడున్నాడో పసిపిల్లాడు పసిగడుతుంది. ఆవిడ కామరూపి రూపం మార్చుకొని ఆ భవనమునందు ప్రవేశించి చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపినప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. ఎంత అందంగా చంపుతుందో తెలుసా అండి, విషం ఇస్తుంది, పాలలా ఇస్తుంది. ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాను. పూతనాశం అంటే క్వశ్చన్లు అడుగుతామని అసాధ్యం కొలానుకోకండి. అంటే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు తత్వపరిశీలనలో ఈ ప్రశ్నలను అనుసంధానం చేస్తాను. అందుకని పాలిచ్చినట్టు ఇస్తుంది, విషం ఇస్తుంది. పాలనుకుంటారు, విషం, కాబట్టి మరణిస్తారు. ఇది ఆవిడకున్న శక్తి. పోనీ చంపేదానిలా కనపడదు, పెంచేదానిలా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చింది. ఎంత అందంగా వచ్చిందంటే పోతన గారు అన్నారు, సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జింహల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయిక నియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు. ఎంత గొప్ప పోతన గారికి పరవశం అసలు. ఇంకా ఆయన అన్నారు, సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జింహల్ రాక మోహించి తత్పరలై చూడ. చక్కటి మేలి ముసుగొకటి వేసుకుంది, కామరూపి, మంచి పట్టుబట్ట కట్టుకుంది,
ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది. ఎంత గొప్ప మల్లెపూలు పెట్టుకుందంటేట కొప్పులో తుమ్మెదలు వెనకాల వస్తున్నాయిట ఆ సువాసనకిని అందులో ఉన్న మధువు కోసం అని చెప్పి. అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని మోగుతుంటే వెళ్ళిపోతుంటే చిన్ని చిన్ని పల్లెటూళ్ళల్లో మీరు అలా దిగి నడుస్తున్నారనుకోండి, వాళ్ళందరూ చాలా వింతగా చూస్తారు, ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి కోసం వచ్చారని. వీళ్ళు ఏంటంటే ఎవరి కోసం వచ్చారనుకోవట్లేదుట. వీళ్ళు అనుకుంటున్నారట, ఓహో లక్ష్మీదేవి వచ్చిందిరా మన అందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి, అమ్మ బాబోయ్ ఎంత అందంగా ఉంది అనుకుంటున్నారట. తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని? ఆకాశంలో వస్తున్నప్పుడే నందుని యొక్క భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కనిపెట్టింది. లోపలికి ఊయల దగ్గరికి వెళ్ళింది. తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్. నివురుగప్పిన నిప్పు ఎలా ఉంటుందో ముట్టుకుంటే కాలుస్తుంది ఆ నిప్పు, అలా ఏమీ చేత కానటువంటి పసిపిల్లాళ్ళ ఇంకా తాను ఏ అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణీ కొట్టడానికి పడుకున్నటువంటి కృష్ణుణ్ణి చూసింది. అంటే చెప్పేశారు పోతన గారు, అదేంటి పూతన మరణించి తీరుతుంది. అది ఆ రచనా వైశిష్ట్యం కొంతమందికే ఉంటుంది. అది అలాంటి మాటలు అందరూ వెయ్యలేరు, అది మహానుభావులైనటువంటి వారికి మాత్రమే పడతాయి. నాకు జ్ఞాపకంలో మహాభారతంలో తిక్కనామాచ్యుల వారు అంటారు ఒక చోట, సింగంబున్న గుహంబులోనికించొచ్చు మతంగంబువులే అంటారు. కీచకుడు నర్తనశాలలోకి వెడుతుంటే భీముడు అంతకు ముందే వెళ్ళి అక్కడ ఉంటాడు. సింగంబున్న గుహాంతరంబునకుంచొచ్చు మతంగంబువులే, సింహం ఉన్న గుహ అని తెలియక ఏనుగు లోపల దూరినట్టు దూరాడు అంటే ఏమవుతాడు? చచ్చి ఊరుకుంటాడు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అలా బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్, నివురు గప్పిన నిప్పు, ఇంకా దుర్జనవధ ప్రారంభం చేసే ఢింబకుడు పసిపిల్లవాడు పడుకునున్నాడు. ఆ పర్యంకము దగ్గరికి చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుడి దగ్గరికి చేరింది. ఇంత రాక్షసికి కూడా రాశీభూతమైన ఆ సౌందర్యాన్ని చూసింది ఆ పిల్లాన్ని. చూసి ఒక మాట అంది, నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను, కానీ నా రూపాన్ని మరుగుపరచి నేను చాలా అందమైనటువంటి ఆడదానిలా వచ్చాను. ఈవిడ వస్తూ ఉంటే ఈయనకి తెలియదండి, చరాచర ప్రపంచము యొక్క ఆంతరమునందంతటా నిండిపోయినవాడు, బాహ్యమునందు నిండిపోయినవాడు, ఈవిడెందుకు వస్తోందో ఆయనకి తెలుసు. ఆయనేం చేశాడు? ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేలగ దల్పరాణి కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేత కానటువంటి పిల్లవాడిలా ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడు, చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఏమీ తెలియని వాడిలా గుర్పెట్టుచున్ లో నవ్వుచున్, లోపల వచ్చేసావా ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ, ఏమదృష్టమో రామావతారంలోనూ ఆడదే తాటక, కృష్ణావతారంలోనూ ఆడదే పూతన, నాకెప్పుడూ ఆడవాళ్లతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వు నవ్వుకుని గుర్పెట్టుచున్ ఓ దొంగ గుర్రోటి మొదలుపెట్టాడు. పిల్లల గుర్రు చాలా గమ్మత్తుగా ఉంటుంది. పెద్దవాళ్ళు గుర్రు పెడితే చికాకు వస్తుంది, ఏమిటంటే బాబా గుర్రు అంటారు. పిల్లలు గుర్రు పెట్టారనుకోండి ఇంటిల్లిపాది వచ్చి చూస్తారు, వాడు చూడండి ఎలా గుర్రు పెడుతున్నాడో అని. అందుకని ఆయన చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర. ఎంత రాక్షసైనా అందానికి వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది, నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా? నీ అందం తీసేయడానికి వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా? ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. అందుకే నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష. యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట, తామర రేకుల్లా ఉంటాయట. అమ్మ పోలికి వచ్చింది ఆయనకి. అందుకని నలినదలాక్ష ఆవిడ అలాగే పిలిచింది తెలియకుండా. తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా ఎంత అందంగా ఉన్నావురా,
ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. ఏది? నా చనుబాలొక గుక్కెడు ఓచిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ నా చెలువ మెరుగవచ్చును. నా అందం ఏమిటో అప్పుడు చదువు కానీ నీ చెలువము సఫలమగును, నీ అందానికి సార్థకత వస్తుంది, దా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పని చేసుకుంటున్నారు రోహిణి యశోదాదేవిని. వాళ్ళు చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటమ్మా మా పిల్లవాడికి పాలిస్తున్నావు, అలా ఇవ్వకు, మా పిల్లవాడు అన్య స్త్రీల యొక్క క్షీరమును స్వీకరించాడు, ఆగు ఆగంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు అనుకుంది. అని గబగబా పిల్లవాడిని తీసి ఒళ్ళో పెట్టుకుని వాడి ముఖం ఇలా ఇలా తిప్పి ఎలా అయినా సరే ఆ స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈయన ఎంత తెలివితేటలైన ప్రయత్నం చేశాడంటే పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి. జీవితంలో ఒక్కసారి ఇక్కడ అలా దర్శనం అయితే చాలు పాపాలు విరిగిపోతాయని. మేల్కొన్న చెరుగున మెల్లన కను విరిచి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అకసంబున జాజి ఎదుగిలియో కన్న యోజనూది బిగుచన్ను కవకేళ కబళించి పీడించి గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గ్రుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడవివు కాదు చన్ను విడువుము చాలు ననుచు. లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు శబ్దంతో క్యాన్వాస్ గీసి మహానుభావుడు. మేల్కొన్న తెరగున మెల్లన కను విచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు బాగా నిద్రపోతున్న పిల్లాన్ని ఏదో ఆ పిల్లాడి పుట్టినప్పటి నుంచి ఎప్పుడొచ్చి అన్నయ్య నీ కొడుకుని చూస్తానరా, ఎప్పుడొచ్చి నీ అన్నయ్య నీ కొడుకుని చూస్తానరా అని చెప్పి ఆర్తితో ఉన్న మేనత్త ఆ పిల్లాడు పుట్టినటువంటి ఓ నెల 15 రోజులకో ఎప్పుడు అమెరికా నుంచి వచ్చిందనుకోండి, పిల్లాడు గాఢ నిద్రలో ఉన్నా సరే ఉయ్యాల నుంచి లేపేసి అత్తయ్య ఒళ్ళో పడుకోబెట్టి ఇదేంటి ఎవరే నాన్న నీకోసమే వచ్చాను రా అంత దూరం నుంచి, ఏది ఇలా చూడు అని ఇలా బుగ్గలు అన్నారనుకోండి, వాడు ఇంకా లేచి లేవనట్టుగా ఒక్కసారి ఇలా కళ్ళు చెప్పినట్టు ఎంత గొప్పగా చెప్తారండి. రామకృష్ణ పరమహంస వేసినట్టు ఉదాహరణ వెయ్యడం, రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చిన్న కథ చెప్పి వేదాంతం చెప్పడం నాకు తెలిసి ఎవ్వరూ చేయలేరు. ఈ శకటాసుర వృత్తాంతాన్ని రామకృష్ణ పరమహంస మాటల్లో నేను చెప్పవలసి వచ్చిందనుకోండి. ఆయన అంటారు, నాకు మా దొరగారు కోటేశ్వరరావు గారు ఈ కవర్లో ఉత్తరం పెట్టాను, మీరు ఎల్లుండికి ఇందులో ఉన్న పదార్థాలన్నీ రెడీ చేసుకోమని చెప్పారండి సుబ్రహ్మణ్య శర్మ గారు. ఇంటికి వచ్చి రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయిస్తా అన్నారు, కావలసినవన్నీ అందులో రాశారండి. ఈ కవర్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని చదివి రేపు తెచ్చుకోండి, మళ్ళీ ఆదివారం సెలవు ఎల్లుండి ఏం దొరకవు మీకు, రేపే తెచ్చేసుకోండి అని చెప్పారనుకోండి. నేను ఆ కవరు ఏదో ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడుతూ ఎక్కడో పెట్టేశాను అనుకోండి. పెట్టేసి వెతుకుతున్నాను ఆ కవర్ కోసం. వెతుకుతుంటే నా భార్య వచ్చి ఏమిటి అలా వెతుకుతున్నారండి, దొరగారు రాత్రి కవర్ ఒకటి ఇచ్చారే సుబ్రహ్మణ్య శర్మ గారు రాసి ఇచ్చిన ఉన్నాయి అందులో, ఆ కవర్ దొరకలేదు అన్నాను. మా అమ్మాయి అడిగింది, మా అబ్బాయి అడిగాడు, ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగారు. అడుగుతుంటే ఆఖరికి నా బలహీనతలు బాగా తెలుసున్న సత్యనారాయణ వచ్చాడు. ఆ గురువుగారు మీరు ఆ పుస్తకం ఒకటి అట్టుకొస్తున్నారు ఈ మధ్య కొత్తగా, అందులో పెట్టేసి ఉంటారు, అందుకని ఆ పుస్తకం తీయండి అన్నాడు. ఆ పుస్తకం ఇలా తీసేటప్పటికి అందులో ఉంది కవర్. ఇప్పుడు ఆ కవర్ ఇలా తీశాను, అందులో ఏమున్నాయి అంటే ఏదో మామిడి మండలు పసుపు కుంకం ఒక్కొక్కటి చదువుతుంటే ఉన్నాయి అంది మా ఆవిడ. ఇంకా తెచ్చుకోవాల్సింది ఏమిటి, ఒక్క వట్టివేరులోటి తెచ్చుకోవాలి బజార్లోంచి, వచ్చేటప్పుడు ఓ తేనె సీసా ఒకటి తెచ్చుకుంటే చాలు, మిగిలినవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి అంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ ఉత్తరాన్ని తీసి పక్కన పడేసి ఆ వట్టివేరులోనూ తేనె కదా నాకు గుర్తుంటుందిలే వస్తూ తెచ్చేస్తాను నేను. మరి ఇప్పటిదాకా ఇంత వెతికిన కవరు ఉత్తరం ఎందుకు అక్కర్లేనివైపోయాయి? అందులో ఉన్నది నీకు తెలిసిపోయింది, ఇంక అక్కర్లేదు, అది గుర్తెట్టుకు తెచ్చేసుకోగలవు. ఇప్పటి వరకు గుండ్రంగా తిరుగుతున్న వాడి అలా తిరగకూడదని తెలిసిపోయింది, చాలు, ఇంకా ఉత్తరం నీకు అక్కర్లేదు. శకటాసుర వృత్తాంతం ఒక్కసారి తలకెక్కేస్తే చాలు, నీకు ఎలా వెళ్ళిపోవాలో తెలిసిపోయింది. రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే అంతే, దాని వృత్తాంతం కానిది ఎంత పెద్ద మలుపు జీవితంలో, అంత పెద్ద మలుపు. అయితే అంత తేలిగ్గా తిరిగిపోతుందా అండి కారు, వైజాగ్ వైపుకి వెళ్ళిపోతుందా అంటే నువ్వు ఓ పిశాచాన్ని పెంచావు. అదేమిటండి నేను ఇప్పుడు పెంచానండో అని మీరు అనొచ్చు. వెనకటికి ఒక సాధకుడు చాలా కష్టపడి సాధన చేసి ఒక పిశాచాన్ని వశం చేసుకునే శక్తులు సంపాదించాడు. అంటే నేను చెప్పట్లేదు, రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ కథ. ఆ పిశాచం వశమైంది, ప్రత్యక్షమైంది. నీకు నేను వశురాలనయ్యాను కాబట్టి నేను చాలా సంతోషించాను, నా గురించి ఇంత సాధన చేశావు, కానీ నాకు బలహీనత ఉన్నది.
నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే చంపేస్తాను, నీ తల బదలు కొట్టేస్తాను, నాకు ఏదో ఒకటి చెప్పండి అంటే ఈయన చాలా సంతోషించాడు. అబ్బా ఎవరు దొరుకుతారా ఇలా. కాబట్టి ఇమీడియట్ ఏంటంటే పని మనిషి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, డ్రైవర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, అందరినీ తీసేశాడు. ఎందుకంటే ఇంక ఈయన ఉన్నాడు కదా అని పిశాచాన్ని పిలిచి అంట్లు తోమేయాలి, బట్టలు ఉతికేయాలి, ఇల్లు తుడిచేయాలి అన్నాడు. ఉఫ్ఫని అలా తిరిగి వచ్చి అయిపోయి ఇంకోటి చెప్పండి. అది పిశాచం. అమ్మ బాబా ఇదేమిట్రో ఇలా చేసేస్తోంది అనుకుని ఆల్ రైట్ రైతు బజార్కి వెళ్ళి కూరలు తేవాలి అనేటప్పటికి తెచ్చి ఎక్కడ పెట్టేశాన్ని ఇంట్లో ఇంకోటి చెప్పండి. అన్నీ చెప్పేశాక ఇంక చెప్పడానికి మిగలలేదు, చంపేస్తాను చెప్పకపోతే. ఇప్పుడు అన్నాడు చెప్తానుండు అని. ఇప్పుడు చెప్పడం కష్టమై కూర్చుంది. ఎందుకనంటే ఇప్పుడు చెప్పడానికి పని లేదు దానికి, చెప్పకపోతే చంపేస్తుంది. ఇప్పుడు ఎవరిని చెప్పడానికి వశం చేసుకున్నాడో ఆ వశం చేసుకున్న దాంతో చేత్తో తాను చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. గురువుగారు ఏదో ఒకటి చెప్పకపోతే చంపేస్తానంటోంది, మీరు ఒరే ఈశ్వరుణ్ణి వశం చేసుకునే ప్రయత్నం చేయరా, భక్తితో ఉండరా అంటే పిశాచాన్ని చేసుకుంటానండి అని అడిగాను, నీ కర్మ అలాగే చేసుకో అన్నారు, ఇప్పుడు దానికి ఏదో పని చెప్పమంటోంది, నేను ఏం చేయను గురువుగారు అన్నాడు. అంటే గురువుగారు అన్నారు దానికి ఎందుకురా అంత బెంగెట్టుకుంటావు అని ఆయనది చక్కగా గిరజాలు దుత్తు ఓ వెంట్రుక తీసి వాడి చేతిలో పెట్టి దీన్ని తిన్నగా చేసి నాకు చూపించు అని పిశాచానికి ఇచ్చేయన్నారు. పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. దీన్ని తిన్నగా చేసి పట్రా అన్నాడు. అది ఇటు కాలెట్టి ఎంతసేపు నుంచి కాళ్ళు తీస్తే మళ్ళీ ఇలా చుట్టుకుంటోంది. దాని జీవితాంతం ఆ పిశాచం అలాగే పడుంది, కానీ ఇది మాత్రం తిన్నగా అవదు. ఇప్పుడు గట్టెక్కాడు, ఇంకా అది పని అడగదు, ఇంకెప్పుడు దాన్ని పిలవడు. గుండ్రంగా తిరగడం అంత తొందరగా మానేస్తుందని మీరు అనుకుంటున్నారా? పిశాచానికి అలవాటు చేసినట్టు దీనికి అలవాటైంది. ఎవరు నువ్వు అంటే ఇదే నేనంటాం. దీని సుఖమే చూడడం, దీని సుఖమే నిజమైన సుఖం అనుకోవడం, ఈశ్వరుణ్ణి విస్మరించి అన్నీ నా ప్రజ్ఞ అనడం ఎప్పటి నుంచో అలవాటయ్యాయి. అంత తొందరగా ఈ పిశాచం లొంగదు. గురువుగారు అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఆ గురువు ఎవరు? కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి శకటాసుర సంహారాన్ని కథాభాగంగా విని దేహభ్రాంతిని విడిచిపెట్టి ఈ శకటమును ఎందుకెక్కావో నువ్వు తెలుసుకుంటే ఈ శకటము పవిత్రమైనది. ఇప్పుడు ఈ శకటం ఏం చేస్తుంది? పిశాచము వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టి వేరే పనిలో పడిపోతుంది అది. ఇంకా ఎందుకని? దానికి ముందు గురువుగారు అనుగ్రహం తగిలింది, అది వెంట్రుకను సవరించడానికి పోయింది. అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే ఈశ్వరానుగ్రహం 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 అంటున్నాడు. అన్నప్పుడల్లా రోడ్డుకి పక్కకి వెళ్ళదు, కారు రోడ్డు ఎక్కేస్తుంటుంది. ఇదొక్కటి అలవాటు చేసేసుకుంటే చాలు. ఈశ్వరానుగ్రహం పక్కవాడిని కొట్టేస్తానండి, అలా ఎందుకు చేస్తావు అంటుంది వెంటనే. అలా చేయనివ్వడు కృష్ణుడు. ఈశ్వరానుగ్రహం పక్కవాడి డబ్బులు కొట్టేస్తానండి అనలేరు మీరు. ఈశ్వరానుగ్రహం వాణ్ణి నాశనం చేసేస్తానండి అనలేరు మీరు. ఏం చేస్తుంది? మిమ్మల్ని సాత్వికమైన ప్రవృత్తిలోకి తిప్పేస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది? మీరు ఒక కంఫర్టబుల్ వెహికల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో కూర్చున్నా ఏమీ బాధ లేదు. ఎందుకని? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. డ్రైవర్ సీట్లో ఎవరిని పెట్టేశారు? కృష్ణుని పెట్టేశారు. కష్టమే రాని సుఖమే రాని అన్ని సుఖాలు వస్తాయా? కష్టం వస్తుందో నాడు జ్వరం వచ్చింది. వస్తే ఈశ్వర ఏమి నీ అనుగ్రహం, జ్వరాన్ని ఇచ్చావా అంటే ఏదో నేను పెద్ద పాపం చేశాను, పెద్ద కష్టం పెడితే నేను బాధపడిపోతానని జ్వరం ఇచ్చి తీసేసావా ఈశ్వర, నేను ఇలా తిరుగుతున్నానని ఓ 2 రోజులను పడుకోబెడదాం అనుకున్నావా? చాలా సంతోషం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారైతే ఏమన్నారో తెలుసా అండి? పరమాచార్య స్వామి వారికి 104 జ్వరం వచ్చిందో రోజు తెల్లవారకట్ట లేచేటప్పటికి. స్నానం చేసి వచ్చేస్తున్నారు గబగబా. శిష్యులు చూసన్నారు, మహానుభావ 104 జ్వరం వచ్చింది, ఒళ్ళు కాలిపోతోంది, తలస్నానం చేశారేమిటండి అన్నారు. అంటే పరమాచార్య స్వామి అన్నారు, నాకు ఎన్ని జన్మలకో ఈశ్వరుడు పంచాగ్నిహోత్ర తపస్సు చేసే అదృష్టం ఇచ్చాడన్నారు. పంచాగ్నిహోత్ర తపస్సు చేసేవాడు 4 వైపులా అగ్ని పెట్టుకుని సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేయాలి. 5 అగ్నిహోత్రాల మధ్యలో ఉంటే ఎలా ఒళ్ళు కాలుతూ ఉంటుందో అలా 104 జ్వరంతో కాలుతోంది. ఇప్పుడు నేను కూర్చుని పంచాక్షరి చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన వాణ్ణి, మామూలుగా కాదు, ఇది కూడా చెయ్యి చంద్రశేఖర అని ఈశ్వరుడు నాకు జ్వరం ఇచ్చాడు. ఏమనుగ్రహం నా స్వామిదన్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కిన శకటమునకు ఎవరు సారథిగా ఉన్నాడు? కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఆయన ఉండగా ఒకటే నమ్మకం, యాజ్ లాంగ్ యాజ్ ది డ్రైవర్ ఈజ్ కేపబుల్, సో లాంగ్ ది మ్యాన్ సిట్టింగ్ ఇన్ ది కార్ విల్ బి సేఫ్.
Sooner the driver is at fault, the next moment the man sitting in the car is going to meet with an accident. అంతే కదండి. కారులో కూర్చున్నవాడు చాలా గొప్ప అధికారి. వాట్ ఇఫ్ డ్రైవరు బుద్ధి ప్రమాదమునందున్నది. రాకూడని సమయంలో డ్రైవర్కి నిద్ర వచ్చింది. వెనక సీట్లో కూర్చున్న పెద్ద ఆఫీసర్ ఆయన అట్ ఎ పెన్ స్ట్రోక్ మెడికల్ లీవ్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వను, వచ్చి డ్యూటీకి జాయిన్ అవ్వు అని ఫైల్ మీద ఒకటికి రాస్తున్నాడు. 104 జ్వరంగా ఉందండి అని డాక్టర్ సర్టిఫికేట్తో పెట్టుకున్నాడు ఒక ఆయన లీవ్ అప్లికేషన్. కుదరదు, సర్వీసెస్ ఇంపార్టెంట్, యూ కంటిన్యూ ఇన్ సర్వీస్, ఆఫ్టర్ 1 week ఐ విల్ కన్సిడర్ యాజ్ టు వెదర్ ది లీవ్ కెన్ బి గ్రాంటెడ్ ఆర్ నాట్ అని రాస్తున్నాడు ఫైల్ మీద. ఈ టైంలో డ్రైవర్కి నిద్ర వచ్చి యాక్సిడెంట్ అయింది. ఈయనకి మెడికల్ లీవ్ ఈయన పైవాడికి గ్రాంట్ చేయాలి. ఎందుకని? ఈయనదా దోషం డ్రైవర్దా? డ్రైవర్ది దోషం, వెహికల్ దోషం కాదు, డ్రైవర్లో తేడా ఉన్నది. డ్రైవర్ నిద్రపోయాడు, వెనకాల కూర్చున్న ఆయనకి ప్రమాదం వచ్చింది. డ్రైవర్ స్థితప్రజ్ఞుడై ఉన్నాడు, 1000 కళ్ళతో చూసి నడిపిస్తున్నాడు. లోపల కూర్చున్న ఆయన పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, ఇలా పడుకుని కులుకుతున్నాడు. హాయిగా వెళ్ళిపోతున్నాడు నిద్రపోతూ. హాయిగా అలసట తీర్చుకుని దిగిపోయాడు అవతల స్టేషన్లో. ఎందుకు దిగిపోయాడు? 14 కంపార్ట్మెంట్లుంటే, జనరల్ కంపార్ట్మెంటు ఉంటే, చలిగాలిలో ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు కిటికీలు వేసేసుకుని అందరూ ఇలా కులుకుతూ ఉంటారు. సరే, బెర్తలు ఉన్న వాళ్ళు హాయిగా నిద్రలో పోతుంటారు. అందులో నిద్రపోకూడని వాళ్ళు 3 ఉంటారు. ఎవరు వాళ్ళు? ఒక డ్రైవరు, ఒక అసిస్టెంట్ డ్రైవరు, ఒక గార్డు. నాకు తెలిసి విజయవాడ రైల్వే స్టేషన్కి, ఏలూరు రైల్వే స్టేషన్కి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కాషన్ ఆర్డర్ ఉండదు. కాబట్టి మన ఇద్దరం 1 గంట నిద్రపోవచ్చులేరా, పడుకో అని డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు పడుకున్నారు అనుకోండి, గార్డు కూడా పడుకున్నాడు అనుకోండి, ఎంత ప్రమాదం. వీళ్ళందరూ నిద్రపోవచ్చు, ఇన్ని వేల మంది, వాళ్ళు 3 తెలివేసి ఉంటే చాలు, హాయిగా చేరిపోతారు. డ్రైవరు ఏ బుద్ధి, ఆ బుద్ధి నీదనకుండా కృష్ణపాదాల దగ్గర పెట్టేసి, ఈశ్వరా ఈ శకటాన్ని నేను ఎక్కినందుకు, అంటే ఈ శకటములోనున్న నేను, జీవబుద్ధితో ఉన్న నేను ఆత్మయందు సంగమించి ఇక్కడే యథార్థమైన నేను తెలుసుకోవడానికి ఈ శకటము పనికి రావాలి. ఇదే భోజనం చేస్తే సత్యం తర్తేన పరిశించామి, ఋతం త్వా సత్యేన పరిశించామి అని పొద్దున్న రాత్రి తిప్పడం. సత్యము ఋతమగుగాక, ఋతము సత్యమగుగాక. అసత్యము నుండి అసత్యమునందుండి సత్యమును తెలుసుకోవడానికి అసత్యము పనికి రావాలి. అందుకని అటువంటి శకటమై ఈ శకటము మిమ్మల్ని లక్ష్యాన్ని చేరుస్తుంది. ఎప్పుడు? తెలిసి కాని తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమస్కంధాంతర్గతమైనటువంటి శకటాసుర సంహార వృత్తాంతమును విన్నంత మాత్రము చేత, శకటాసురుడు ఇది రాక్షసుడు ఈ బండి, ఎప్పుడు? ఒక్కసారే. ఇదే నేను అన్న భావనతో అన్నీ నేను చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి తిరగేసి ఆలోచించండి లీలలోకి. యశోద పిల్లాడు బోర్లా పడ్డాడు, ఏం చేసింది అంటే, ఇదంతా ఈశ్వరానుగ్రహం అని చెప్పి బ్రాహ్మణులకి దానాలు చేసింది, గోవుల్ని దానం చేసింది, అభిషేకాలు చేసింది, బట్టలు పెట్టింది, పసుపు కుంకాలు ఇచ్చింది, పొంగిపోతోంది. ఏది చేసినా ఈశ్వరుడితో కలుపుతోంది. కలుపుతుంటే ఈశ్వరుడు ఏం చేశాడు? శకటమును తన్నాడు. అంటే ఈ శరీరము దేనికి పనికి రావాలో దానికి పనికొచ్చేటట్టుగా మార్చేస్తున్నాడు. ఆసురీ శకటమును చంపాడు. అంటే దీని ఎందున్న ఆసురీ బుద్ధిని చంపాడు. చంపి ఇది పనికొచ్చే శకటంగా మార్చాడు. అంటే మీరు మార్చుకోలేరు, కానీ ఆయన్ని పట్టుకుంటే ఆయన మార్చగలడు. అన్నిటికీ ముందొక్క ఏది ఇంట్లో జరిగినా, ఓ శుభకార్యం జరిగిన మంచి మాట వింటాం, ఏది వినకపోతే పొద్దున నిద్ర లేచావు అదే మంచి, ఇంకంతకన్నా మంగళం ఏంటండి, లేవకపోతే వెళ్ళిపోయాడు నిద్రలో అంటారు. కాబట్టి లేచావు మంగళం. కాబట్టి మంగళం అయినందుకు ఏం చేయాలి? నేను లేచాను, నా భార్య లేచింది, నా పిల్లలు లేచారు, ఇంట్లో ఉండవలసినవన్నీ ఉన్నాయి, రాత్రి అందరం నిద్రపోయినా, కాబట్టి ఈశ్వరుడు మేలు చేశాడు. కాబట్టి నేనేం చేస్తాను? ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? మీరు కృతజ్ఞతాభావమును ఆవిష్కరించిరి. మీరు అన్నం తింటున్నారు, ఒక్క మాట, పెద్ద మంత్రం అక్కర్లేదండి, పెద్ద మంత్రం రావక్కర్లా, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అంటే నేను అదే అనమని నేను చెప్పను. పేరుతో ఏముంది? లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. ఏ పేరు చెప్పినా ఒక తత్వానికి అందుతుంది. లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు.
లేదు మీకు ఇంకొక నామం ఏదో ఇష్టం, ఆ నామమునకు అర్పణమస్తు అని మీరు దాన్ని అర్పణ చేసేసి ఇది వాడిచ్చిన ప్రసాదము అని మీరు తిన్నారనుకోండి, అంతే, అది లోపలికి వెళ్ళి యజ్ఞ ప్రసాదం అయిపోతుంది. మీరు పడుకుంటున్నారు, 11 మాటలు మీకు ఇష్టమైన నామం చెప్పుకొని ఇంకా తర్వాత మాట్లాడకుండా ఇప్పుడు నేను నిద్రపోతున్న నిద్ర అంతా సమాధి కాపోతోంది అంటే ఈశ్వరుడి పాదముల దగ్గరకు వెళ్ళిపోతోంది అని మీరు పడుకున్నారు. నిద్రా సమాధి స్థితి, అది సమాధి స్థితి అయిపోతుంది. కనురెప్ప ఇలా పైకెత్తుతూ మీ బెడ్రూమ్లో ఎక్కడో మీ కులదేవతా రూపాన్ని పెట్టుకుని నిద్ర లేస్తూనే కంటి యొక్క మొదటి చూపు ఆయన పాదాల మీద పడ్డం మీరు అలవాటు చేసుకున్నారు. పరమమంగళంతో ప్రారంభమైంది. మీరు మొహం కడుక్కుంటూ ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షకీల పరిశోషిత పంచబాణం అంటూ స్మరణ చేస్తూ తోముకుంటున్నారు, మంగళం అయిపోయింది. మీరు సంధ్యావందనం చేశారు, మంగళం అయిపోయింది. మీరు ఆఫీస్కి వెడుతూ ఈశ్వర నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి, నేను పాపం ఎందరో ఈ దేశంలో ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు, నేను హాయిగా వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక సీట్లో కూర్చుని కొన్ని ఫైల్స్ మీద నేను రాయగలిగినటువంటి అధికారం నాకు ఇచ్చావు, కృతజ్ఞుడను అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. ఈశ్వర నాకు బ్యాంకులో ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు, కోటేశ్వరరావు లాంటి వాడికి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పించగలిగిన అధికారం నాకు ఇచ్చావు అని ఒక నమస్కారం చేసి మీరు వెళ్ళిపోయారు. ఆ ఉద్యోగం ఈశ్వర ప్రసాదం అయిపోయింది. ఏం చెయ్యాలంటే పూజ అంటే అస్తమానం పూజ చేయక్కర్లేదు. పూజ గది ట్రైనింగ్ సెంటర్, ఇది పరంపరగా నడిచిపోతుండాలి. అప్పుడు ఎప్పుడు డ్రైవర్ సీట్లో ఆయనే ఉంటాడు, డ్రైవర్ మారడు. ఒక్కొక్కసారి ఆఫీసర్ గారు లోపల కూర్చుని మీరు ఒకసారి వెళ్ళొచ్చేయండి అంటాడు, ఇంకోటి ఎక్కుతాడు కారు. ఎవడెక్కినా ఎంతకాలం భద్రం, డ్రైవర్ భద్రంగా నడిపినంతసేపే. డ్రైవర్ని ఎప్పుడూ మార్చకూడదు, కృష్ణుడిని కూర్చోబెట్టాలి. అన్నీ ఈశ్వరుడికి చెప్పి చేసేసుకుంటుండమే. శకటం మిమ్మల్ని చేర్చవలసిన తీరానికి చేర్చేస్తుంది. ఏమిటి నమ్మకం? కృష్ణుడి మీద నమ్మకంతో మంచి పనులు చేసుకుంటూ పోయిన యశోద కోసం బండి తన్నిన కృష్ణుడే మీకు ఆలంబనం అని స్వామి ఆ రోజున బోర్ల పడడం. బోర్ల పడడం అంటే ఏమిటో తెలుసా అండి? నమః, మనః 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 అంటే నాది నాది నాది. దీనికి ట్రైనింగ్ అక్కర్లా.